హలో హాయ్ మళ్ళీ వెనక్కి వచ్చేసామండి. ఎందుకంటే ఇది కూడా డే 1 ఇన్ గోవానే. సో ఇందాకనే బిఫోర్ మాకు ఒక చిన్న షూట్ అయితే అయ్యింది. సో కొన్ని షార్ట్స్ అయితే తీసాము, అవి కూడా పోస్ట్ చేస్తాను త్వరలో. సో ఇప్పుడు ఇంకొకటి కొన్ని రీల్స్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో మేమిద్దరం అయితే రెడీ అయ్యాము. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాదైతే కస్టమైజ్ చేసిన శారీ అనమాట. సో ఇది మా ఓన్ బ్రాండ్, మా లేబుల్ అల్లా అని మాకు ఒక బ్రాండ్ ఉంది. సో దాని నుంచి కస్టమైజ్ చేసుకున్న అవుట్ఫిట్సే. సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్. ఇంకా డే 1లో అయితే మార్నింగ్ అంతా షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాతనే ఇంకా పక్కనే ఆల్రెడీ చెప్పాను కదా రెస్టారెంట్ ఉందని చెప్పేసి ఇంకా నైట్కి డిన్నర్కి అయితే ఇక్కడికి వచ్చాము. సో ఆల్రెడీ నాకైతే బాడీ అంతా ఇచ్చింగ్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఆ వాటర్కి పడలేదు నాకు వాటరు, బాడీ అంతా బాగా గుల్లలుగా వచ్చేసింది. సో అందుకే అలా గోక్కుంటున్నాను అనమాట. సో ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకున్నారు. సో అలాగే నైట్ టైం అక్కడ ఆ రెస్టారెంట్లో క్యాండిల్స్ పెట్టేసి ఆ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా సెట్ చేస్తున్నారనమాట. సో డిన్నర్ చేసి ఇంకెళ్ళి పడుకున్నాము. ఇంకా డే 2 అనమాట. డే 2 వచ్చేసి బటర్ఫ్లై బీచ్ అని చెప్పేసి మనము ఉన్న దగ్గర నుంచి బోట్లో వెళ్ళాలి అక్కడికి. సో మేము ముందు రోజే బోట్ అనేది బుక్ చేసేసుకున్నాము. ఈ బోట్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేస్తే నార్మల్గా అయితే మనల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడంతా చూపించి రిటర్న్ వచ్చిన దానికి 2500 అనమాట. సో మాకెలా అంటే మేము అక్కడికి వెళ్ళి మాకు అక్కడ షూట్ ఉన్నందువల్ల మేము అక్కడ ఒక 4 hours తీసుకున్న తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేస్తున్నారనమాట. సో ఇదంతా ప్రాసెస్కి 4000 పే చేసాము. సో మేము వరకే ఉన్నాం అనమాట ఆ బోట్లో, అదర్ పర్సన్స్ అయితే లేరు. సో మేము ఇట్లా బుక్ చేసుకున్నాము. సో మా డే అప్పుడైతే 6:30కి స్టార్ట్ అయింది. షూట్ ఉందని చెప్పాను కదా, మేమైతే ఎర్లీగా సన్ రాకముందే కొన్ని వీడియోస్ అనేది షూట్ చేద్దామని చెప్పేసి మా డేని ఎర్లీగా అయితే స్టార్ట్ చేసాము. అది ఒక రీజన్ అయితే. ఇంకొక రీజన్ ఏంటి అంటే అలా టైం ఉంటూ ఉంటే జనాలు కూడా వస్తూ ఉంటారు కదా, ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. అందుకని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇదేంటి అంటే ఈ బటర్ఫ్లై బీచ్ గురించి నార్మల్గా గూగుల్లో చూసిన పిక్స్ అయితే చాలా బాగున్నాయి. మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ చూస్తే గనక ఫుల్ ఎండ, తాగడానికి వాటర్ కూడా లేదు. అంటే కొంచెం 500 kilometers మనం వాక్ చేస్తే మనకి రెస్టారెంట్స్ అనేది ఉన్నాయంట. కాకపోతే అది ట్రెక్కింగ్ లాగా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మా దగ్గర ఏంటంటే లగేజ్ బ్యాగ్లు ఉన్నాయి. సో మేము అవన్నీ వేసుకొని అయితే వెళ్ళలేమని చెప్పేసి మేము వెళ్ళలేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎగ్జాక్ట్ బటర్ఫ్లై బీచ్ యొక్క లొకేషను. సో చుట్టూ రాళ్ళు, అలాగే ఎండ, ఇసుక అంతా కాలుతుంది కింద మీద చెప్పాలంటే. సో బట్ మేమేంటంటే కొంచెం కష్టమైనా కానీ ఇష్టంతో మేము కొన్ని వీడియోస్ అయితే తీయడం జరిగిందనమాట. సో అలా 4 hours మా కష్టంతో వీడియోస్ అన్నీ తీసిన తర్వాత ఇంకా మేము కాల్ చేసాం వాళ్ళకి, మా షూటింగ్ అయిపోయింది, మీరు వచ్చి పిక్ చేసుకోండి అని అంటే ఇంకా వాళ్ళు వచ్చారు. సో ఆల్మోస్ట్ మాకు అక్కడ మేము మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే రిటర్న్ వచ్చే వరకే 2:30 అయిందనమాట. సో అంత టైం పట్టింది. ఎందుకంటే ఎండ అస్సలు ఫుల్ ఒక్క వాటర్ బాటిల్ ఎత్తుకెళ్ళాము, 5 members యూస్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆలోచించండి అలా సఫర్ అయ్యాము. బట్ మీరు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీతో పాటు ఫుడ్ అలాగే వాటర్ అనేది క్యారీ చేయండి. సో మేమైతే అది మాకు తెలియదు కాబట్టి మేము అంత తీసుకెళ్ళలేదు. సో ఇంకా రిటర్న్ వస్తూ ఇంకా అలా ఎంజాయ్ చేసామన్నమాట. సో మంచిగా అనిపించింది షూట్ అయితే మాత్రము. సో మా ఫేస్లు అయితే బాగా వాడిపోయాయి చూసారా. ఆకలి, ఒక పక్క దాహము, ఈ రెండు అయితే మా ఫేస్లో అంతా తెలిసిపోతూ ఉంది. సో మా డే 2 అయితే మార్నింగ్ ఇలా అయ్యిందనమాట. సో మార్నింగ్ ఇంకేం తినకపోవడం వల్ల ఫేస్లన్నీ బాగా డల్ అయిపోయాయి. మా వారు చూసారా ఆల్మోస్ట్ వికెట్ అవుట్ అనమాట. ఇంకా అక్కడే వదిలేస్తే అక్కడే పడుకుంటా అన్నట్లు ఉన్నారు ఆ బోట్లోనే. సో ఇంకా అదంతా అయిపోయి ఇంకొచ్చేసి కాసేపు వచ్చి స్నానం చేసి రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఇది ఈవినింగ్, డే 2లోనే ఈవినింగ్ కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నామని చెప్పేసి ఈవినింగ్ అలా సన్ సెట్ టైంకి అయితే బయటకు వచ్చాము. సో అప్పుడు కూడా చాలా ఎండగానే ఉంది, మరి అంత చల్లగా అయితే లేదు. హలో, గుడ్ మార్నింగ్. డే 3 ఇన్ గోవా. సో మా డే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయింది.
6:30 నుంచి ఇంకా షూట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే తర్వాత ఒక 9 అలా అయ్యేసరికి సన్ వచ్చేస్తున్నాడు, సన్ కిస్ చేస్తున్నాడు అనమాట బాగా ఇక్కడ. అందుకని మేము ఆల్రెడీ ఫుల్ ట్యాన్ అయిపోయాము. ఆ తర్వాత మంటలేండి, ఆబ్వియస్గా అవుతాము ఇక్కడ. కాకపోతే మేము అందుకని 6:30కి నుంచి మా డే స్టార్ట్ అయిపోయింది. 6:30 నుంచి షూట్ చేసుకున్నాము. మధ్యలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసము కొంచెం గ్యాప్ తీసుకున్నాం అనమాట. నేనైతే ఆలూ పరాటా ఆర్డర్ చేసుకున్నా. నా ఆర్డర్ అయితే బ్రేక్ఫాస్ట్. వీళ్ళంతా ఇంకేం చేసుకుంటారు, ఇంకా వాళ్ళ ఇష్టము. సో చూపిస్తాను. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమున్న కాటేజ్ పక్కన ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. సో చాలా చాలా బాగుంది. ప్రైస్ అయితే కొంచెం బట్ ఓకే, అంటే వాళ్ళు చేసేదానికి ఓకే. ఎందుకంటే ఫ్రెష్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రూట్ జ్యూస్ ఆర్డర్ చేస్తే అప్పుడే కట్ చేసి అప్పుడే ఎంత ఫ్రెష్గా చేస్తున్నారంటే అంత బాగున్నాయి. సో దానికి వర్త్ అని చెప్పచ్చు. యా, సో కంటిన్యూ చూస్తూ ఉండండి, తర్వాత కూడా చూపిస్తూ ఉంటాను. సరే, ఒకసారి నేను రెస్టారెంట్ కూడా చూపించేస్తాను చూడండి. ఇది సీ అనమాట, మీకు కనిపిస్తుందో లేదో, ఎండ ఎక్కువ ఉండడం వల్ల పక్కనే సీ పక్కనే షోరు. సో ఇది మేము ఇప్పుడున్న రెస్టారెంట్. కొంచెం కాటేజ్ స్టైల్లో ఉంది, డాబా స్టైల్లో బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము 3 days నుంచి ఇక్కడే తింటున్నాం, ఇంకా వేరే రెస్టారెంట్ కూడా ట్రై కూడా చేయలేం. ఎందుకంటే ఇది మా పక్కన కాటేజ్ పక్కనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీ యాక్సెసిబుల్ ఉంటుందని. నైట్ టైం అయితే ఇంకా క్యాండిల్స్ పెట్టి మంచిగా ఉంటుంది. ఈ డే వ్యూ. యా, ఇది బ్రేక్ఫాస్ట్ ఆలూ పరాటా ఆర్డర్ చేశాను కదా, ఇలా వచ్చింది. చూడ్డానికైతే టెంప్టింగ్ ఉంది, టేస్ట్ చేద్దాం. ఇంకా నా ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆలూ పరాటాలోకి యాజ్ యూజువల్ కర్డ్ అయితే ఇచ్చారు. కర్డ్ అలాగే నిమ్మకాయ పచ్చడి, మ్యాంగో పచ్చడి ఇచ్చారు. సో నేనైతే మ్యాంగో పచ్చడి తినలేదు, కర్డ్తోనే తిన్నా అనమాట. చాలా మెత్తగా ఉండింది, ఎందుకంటే అప్పటికప్పటికే ప్రిపేర్ చేసి ఇచ్చారు. లోపల స్టఫ్ కూడా చాలా మంచిగా పెట్టారు. అయితే స్పైసీ అయితే ఏముండదు, మనం చెప్పి చేయించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫారినర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు స్పైసీ తినరు కాబట్టి. సో వాళ్ళకి తగ్గట్లుగానే అందరు తినేలాగే చేస్తారనమాట. సో మనం చెప్పి చేయించుకోవాలి. నేనైతే స్పైసీ అయితే ఏం ఆర్డర్ చేయలేదు. అక్కడ ఉన్న వేడికి ఇంకా స్పైసీ తింటే ఇంకా పాడైపోతాము, అందుకని ఏం పెట్టలేదు. సో ఫైనల్గా అయితే టేస్ట్ బాగుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.